హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. వెల్కమ్ టు ట్రాన్స్జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ మన తోటకైతే వచ్చేసినాము. నేను డాడీ ఇద్దరం కలిసి అయితే వచ్చేసినాము. అయితే డాడీ అయితే బంతిపూలు తెంపుతున్నాడు అనమాట. అయితే ఎందుకోసం అంటే ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా అందరూ సంతోషంగా అనుకున్న పనులు నెరవేరాలని, కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే మనము ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాము. అయితే కొన్ని కూరగాయలు కూడా ఉన్నాయన్నమాట. బీరకాయలు కొన్ని వెళ్తాయి, ఒక కాకరకాయలు అయితే ఒక 3-4 అయితే వెళ్తాయి అనమాట. ఇంకా వంకాయలు కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ చూపిస్తాం మీకు. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇంకా డాడీ అయితే బంతిపూలు తెంపుతున్నాడు. డాడీ హాయ్ చెప్పు. హాయ్. పూలు తెంపుతున్నా, బంతి పూలు. ఎందుకోసం తెంపుతున్నావు చెప్పు. పండుగ కోసం తెంపుతున్నా. పండుగ అయితే ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఇంకా మలయాళ ఊళ్ళో శివయ్య ఉంటాడు కదా, ఇంకా శివయ్య టెంపుల్ కోసం కూడా తెంపుతున్నాడు అనమాట ఈరోజు మా ఇంట్లోకి. అలాగే ఆ శివయ్య గుడికి కూడా కొన్ని పూలమాలలు గుచ్చేసి పంపిస్తాను. అక్కడ మన గుమ్మాలకు కట్టమని చెప్తానన్నమాట. ఎందుకంటే నాకు మలయాళ కడ శివయ్య అంటే బాగా ఇష్టం కదా ఫ్రెండ్స్. అందుకోసమని మన తోట నుంచి అయితే కొన్న పూలన్న పోవాలి కదా శివయ్య కోసం. ఇంకా అందుకోసమని ఈరోజు అయితే డాడీ అయితే పూలు తెంపుతున్నాడు. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో అసలు. ఈ బంతి పూలు అయితే తెంపిన కొద్దీ వస్తూనే ఉన్నాయన్నమాట. ఇంకా ఇదిలా ఉండగా మన కొన్ని బీరకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, చూస్తున్నారా? ఈ బీరకాయలు కూడా హార్వెస్టింగ్ చేసుకుందాం. అక్కడక్కడ ఉన్నాయన్నమాట. చూడండి, ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి. చాలేనా బాపు? చూడండి, ఈ బీరకాయలు చాలా ఉన్నాయి అన్నమాట. ఈరోజు అయితే తెంపుకొని పోదాం. మన పక్కన బాపు వచ్చిండు, మాట్లాడుతున్నాను. ఇంకా ఈరోజు మార్నింగ్ మన తోట అయితే ఇలా ఉందన్నమాట. తెంపుదాం డాడీ, తెంపుదాం. లేదు, ఆ బీరకాయ చెట్లన్నీ మొత్తం అయిపోతున్నాయి. ఇంకా దాని సీజన్ అయిపోతుంది. కానీ ఇంకా పెట్టిన ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ కొత్త పెట్టానమాట. చూడండి, ఇక్కడ కొత్త పెట్టేసిన మళ్ళీ. ఇంక ఇవి కొంచెం పెద్ద పెరిగే లోపు ఇవి తీసిద్దాం. ఇక్కడ చూడండి, మెంతి కూర ఎంత బాగా వస్తుందో కదా అసలు. చూస్తున్నారా? ఇది మన మెంతి కూర అన్నమాట. అలాగే మన టమాటా చెట్లు చూడండి. మనం మొన్న ఇలా కట్టేస్తాం కదా, చూడండి ఎంత హెల్దీగా పెరుగుతున్నాయి అసలు. సూపర్గా వచ్చేస్తున్నాయి కదా. ఇటు కింద పడిపోతే ఏంటంటే ఖరాబ్ అయిపోతాయి అన్నమాట. టమాటాలు కానీ, టమాటా చెట్లు కానీ, ఆకులు కానీ ఖరాబ్ అయిపోయి పురుగు పట్టిపోతుంది. కానీ ఎంత హెల్తీగా ఉందో చూడండి అసలు. చూసిరా, పిందెలు కూడా వచ్చేస్తున్నాయి మనకి. చూడండి, అయితే ఇక్కడ కూడా చూడండి, పిందెలు అయితే ఎంత బాగా వస్తున్నాయో. ఇక్కడ పెద్దగా ఉన్నాయన్నమాట. చూడండి, టమాటాలు అయితే మనం ఇలా కట్టేసినాం కదా, అసలు మంచిగా వచ్చేస్తున్నాయి అన్నమాట. చూడండి, అలాగే ఇక్కడ చూడండి, ఇది కొత్తిమీర. చూడండి, ఒకటి పాతది కొత్తిమీర ఉండే, ఇంతకుముందుకు వేసింది, అది ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇంక ఇవన్నీ అయితే మంచిగా వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా పోయినసారి కంటే ఈసారి అయితే మంచిగా వచ్చేస్తున్నాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇంకొక 1 వీక్ 10 డేస్ అయితే ఇట్లా పెద్దగా వచ్చేస్తాయి అన్నమాట. అలాగే బ్లాక్ టమాటోస్ చూడండి,
ఇవి బ్లాక్ టమాటోస్. నేనైతే ఆన్లైన్లో బుక్ చేసిన అనమాట. ఇంకా చూద్దాం ఒకళ్ళు ఇవి ఏ కలర్లోకి వస్తాయి, ఎట్లా వస్తాయి ఇంకా చూద్దాము. ఈ చెట్టు ఆకులు కానీ ఇవి కాయలు కానీ కొంచెం అంటే నార్మల్ టమాటోస్ కంటే కొంచెం వెరైటీగా వస్తున్నాయి. చూద్దాం ఒకవేళ బ్లాకిష్కి వస్తాయా ఎట్లా వస్తాయో చూద్దాం. అయితే నేను 300 రూపాయలు 200 పెట్టేసి ఇది సీడ్స్ తీసుకున్నా. అందులో ఒక 2 చెట్లు మిగిలినాయి అనమాట లాస్ట్గా. కాకపోతే ఇవి ఈ చెట్లు పెంచితే ఏంటంటే కేర్ఫుల్గా పెంచాలి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి. నార్మల్ టమాటా చెట్ల కంటే ఈ టమాటా చెట్లు చాలా సెన్సిటివ్ ఉంటాయి అన్నమాట. కానీ మనకు ఆఖరికి అయితే ఒక 2 మిగిలినాయి. చూద్దాం ఇవి బ్లాకిష్ వస్తాయా అలాగే రెడ్డిష్ వస్తాయా ఎల్లో వస్తుందా చూద్దాం. ఇంకా నెక్స్ట్ మన తోటకూర చూడండి ఎంత లేతగా ఎంత ముద్దగా ఉన్నాయో. ఇంకొక 1 వీక్ అయితే మనకి కూరకు వస్తాయి. చూడండి ఎంత లేతగా ఉన్నాయి కదా అసలు. ఇటు సైడ్ అయితే ఏ పంట వేసినా కూడా కొంచెం అసలు రావట్లేదు అనమాట. కొంచెం ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోతుంది. అందుకోసమని ఇంక ఇటు సైడ్ అయితే తోటకూర వేసిన. తోటకూర అయితే మనకి మొండిగా పెరుగుతుంది కదా, అందుకోసమని అయితే తోటకూర అయితే వేసిన. వచ్చేస్తుంది తోటకూర అయితే. నెక్స్ట్ వచ్చేసి వంకాయ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో కదా. అయితే ఫస్ట్ ఇవన్నీ ఇట్లా పురుగొచ్చుండే కానీ ఆకులు మొత్తం తెంపేసిన. ఇప్పుడు కొంచెం కవర్ అయిపోయినాయి అన్నమాట. చూడండి మంచిగా పువ్వులు అయితే మంచిగా వచ్చేస్తున్నాయి. పూత అయితే చాలా బాగా వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి కాపు ఎంత బాగుందో అసలు. చూస్తున్నారా మనకి వంకాయలు కూడా వచ్చేసినాయి అనమాట. ఈ చెట్టుకే 3 వంకాయలు ఉన్నాయి. మంచి తెంపుకపోయి వండుకుందాం, లేతగా ముద్దుగా బాగుంటాయి కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన మిరపనారు అలాగే టమాటా నారు. ఇది కూడా సూపర్గా వస్తుందన్నమాట. మనకి చిన్న చిన్న బుచ్చి బుచ్చి మిరపకాయలు వస్తున్నాయి చూడండి. చూస్తున్నారా ఈ చెట్లకు టమాటాలు కూడా కాస్తున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయింది కాపు కూడా. ఇవన్నీ మనం నిలబెట్టినా నీళ్ళు పెట్టినావా? కొన్ని మీద పెట్టినావు డాడీ, మళ్ళీ నేను వచ్చి మళ్ళీ పట్టినా. నిలబెట్టినా మంచిగా మంచిగా కలుతుంది. మిరపకాయలు కలుతుంది. మీరు పనులు చచ్చిపోయినా అంత కదా మీరు ఇంక ఇక్కడ కూడా చూడండి ఇటు సైడ్ కూడా మొత్తం వంకాయ చెట్లు పెట్టేసిన. కాకపోతే ఈ వంకాయ చెట్లకి పురుగు వచ్చేస్తుంది అన్నట్టు. చూడండి పురుగు అయితే వచ్చేస్తుంది. చూడండి ఎంత ఘోరంగా అయిపోయిందో. చూడండి వంకాయలు కూడా మంచిగా వస్తూనే ఉన్నాయి. ఇంక ఇక్కడైతే చూడండి ఇదొక రకం వంకాయ చూస్తున్నారా. కానీ ఫ్రెండ్స్ అసలు ఈ వంకాయలు అయితే నేను అయితే యూట్యూబ్లో చూసి మనకి ఆర్గానిక్గా నేను కొంచెం కషాయం రెడీ చేసిన. అది పని చేస్తుందేమో అనుకున్నా కానీ అస్సలు పని చేయలేదన్నమాట. ఇంకా అంత మించి ఎక్కువైపోయినాయి కానీ ఇంకా తగ్గలేదు. ఇంకా నేను క్వాంటిటీ తక్కువ తీసుకున్నానేమో తెలీదు. కాకపోతే అసలు రిజల్ట్ అయితే లేదనమాట. ఇంకా కాకపోతే ఇంకా ఫర్టిలైజర్స్ యూజ్ చేద్దామని అయితే పురుగుల మంది తీసుకొచ్చిన కొంచెము. ఇంకా అంటే తక్కువ క్వాలిటీది తీసుకొచ్చిన, అంటే పవర్ తక్కువ తీసుకొచ్చిన. కొంచెం పురుగు కొట్టేసినాం అనుకో ఇంకా చెట్లన్నీ కొంచెం హెల్తీగా ఉంటాయి కదా, అందుకోసమని తీసుకొచ్చిన. ఇంకా ఈ చెట్ల వల్ల ఇంకా మిగతా చెట్లు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి అన్నమాట. అందుకోసం అని అయితే తీసుకురావడం జరిగింది.
ఇంకా చూద్దాం, అదైతే కొట్టేద్దాం. ఈరోజు పండగ కాబట్టి కొంచెం బిజీ షెడ్యూల్ నడుస్తుంది. ఇంకా రేపైతే మనం ఈ పురుగుల మందు అయితే కొట్టేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఈ చెట్ల వల్ల ఇంకా మిగతా చెట్లు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి అన్నమాట. అలా ఎందుకంటే ఇప్పుడే దారి కట్టేస్తే మనకి ఇంకా మిగతా చెట్లకు కూడా బాగుంటుంది కదా, అందుకోసమని అలా యూజ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా డాడీ అయితే పూలు తెంపుతూనే ఉన్నాడు నేను వ్లాగ్ చేస్తూ ఉంటే. ఇంకా మీకేం చూపించాలి? కాకరకాయలు నేను చూపిస్తా. కాకరకాయలు కూడా మనకు వచ్చేస్తున్నాయి. కాకపోతే కాకరకాయలు అయితే కొంచెం లేట్ ప్రాసెస్లో వచ్చేసినాయి అనమాట. మనకు బీర చెట్లతో పెట్టేసిన, కానీ ఇవి బీరకాయలు కాపు కాసిన తర్వాత మొలకెత్తడం స్టార్ట్ చేసినాయి అనమాట. కొంచెం లేట్ ప్రాసెస్ కాకర చెట్లు ఏదైతే. ఓకే, ఇంకా నెక్స్ట్ అయితే కాకరకాయలు చూపిస్తా చూడండి. ఓకే చూడండి కాకరకాయలు ఎంత ముద్దుగా కాస్తున్నాయో. పూత చూడండి ఎంత బాగుందో అసలు. మనకి ఇదంతా తీగ వారిందనమాట. ఇక్కడ చూడండి. చూడండి ఇక్కడ. కాకపోతే బాగానే కాస్తున్నాయి ఫ్రెండ్స్. కాకపోతే ఇంత చిన్నగా ఉన్నప్పుడే పండుబారిపోతున్నాయి అనమాట. ఎందుకైతే ఇట్లా అవుతున్నాయో అస్సలు అర్థం కావట్లేదు. ఇంక ఇక్కడ చూడండి ఇంత చిన్న కాకర ఇట్లా పండుబారిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో. ఇది మాత్రం బాగుంది చూడండి. ఇక్కడ చూసిరా ఎట్లున్నాయో. అయితే ఇంకా మనమైతే ఇవన్నీ హార్వెస్టింగ్ చేసుకుందాం. కొన్ని బీరకాయలు ఉన్నాయి, అలాగే కాకరకాయలు ఉన్నాయి, అలాగే మనకి వంకాయలు ఉన్నాయి అన్నమాట. ఇవి మనము ఈరోజు హార్వెస్టింగ్ చేసుకొని పోదాం. బంతిపూలు, ఇవి కూరగాయలు హార్వెస్టింగ్ చేసుకొని ఇంటికి వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా డాడీ అయితే హార్వెస్టింగ్ చేస్తుండు. బీరకాయలు అయితే హార్వెస్టింగ్ చేపిస్తున్నా. మనకైతే చాలా వస్తాయి అన్నమాట బీరకాయలు అయితే. ఇప్పటికైతే చాలా తిన్నాం అసలు. బీరకాయలు అయితే ఒక్కటి కూడా బయట కొనలేదన్నమాట. అది పెద్దగా ఉంది డాడీ, పెద్దగా ఉంది, వద్దు. ఇంకొకటి ఉంది చూడు ఇక్కడ. ఇగో ఈడ కూడా ఉంది, తెంపేసి తెంపు. ఇక ఇంకా ఇక్కడ అసలు కనిపించవన్నమాట బీరకాయలు అయితే. కట్ చేయాలి. కనిపించవన్నమాట. చూడండి ఒక్క చెట్టుకి ఎన్ని వెళ్ళినాయి చూడండి అసలు. ఇంకా చాలా ఉన్నాయి, తెంపుదాం. ఇంకేమున్నాయి చూడండి. ఈ బంతి చెట్ల మీద కూడా వస్తాయి అన్నట్టు. మెల్లగా చెట్లు తెంపు. మెల్లగా కట్టి పడుతుంది. తెంపు. ఇది కూడా తెంపు. కజ్జి పట్టుకో. ఇది తెంపు. ఇది కట్ చేయి డాడీ. ఇగో ఇది కట్ చేయి, ఇది కట్ చేయి, ఇది కట్ చేయి డాడీ. అది ఉండని. నెక్స్ట్ కాకరకాయలు తెంపుతున్నాము. చూడండి ఫస్ట్ హార్వెస్టింగ్ అన్నమాట కాకరకాయలు.
అవి ఎందుకు వద్దు, పండు వారింది కదా వద్దు. ఇది దింపు, ఇది దింపేసి కాసి ఆ వంకాయలు తెంపు, ఆడ 3 ఉన్నాయి. తెంపు అవి లేతే తెంపు డాడీ, ఏం కదా బాగా తెంపు అవి. ఎక్కడ ఉంది బిడ్డ ఇదా? ఆ తెంపు, ఇంకా 2 ఉన్నాయి తెంపు. ఇంకోటి ఉంది అన్నీ కింద 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 ఇదా పైన పైన అక్కడ డాడీ ఇది. ఇంకా చెట్టుకుని ఇగో డాడీ ఇట్రా డాడీ. ఇది అవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనకైతే బీరకాయలు, అలాగే కాకరకాయలు, అలాగే వంకాయలు ఇన్ని చూడండి ఒకసారి. ఇంకా వెళ్తూనే ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా. అయితే ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడే హార్వెస్టింగ్ అయిపోయిందనమాట. ఇంకా మనకైతే చూడండి ఇక్కడ బీరకాయలు, కాకరకాయలు, అలాగే వంకాయలు వచ్చేసినాయి. అలాగే మనకి బంతిపూలు కూడా వచ్చేసినాయి అనమాట. ఇంకా హార్వెస్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.